కొత్త సంవత్సర వేడుకల్లో యువత రెచ్చిపోయి సంబరాలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక తమ స్నేహితులతో ఎక్కడ చూసినా మందు పార్టీలు, విందు పార్టీలతో న్యూ ఇయర్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన సందర్భాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డీజేలు, పార్టీలు, మ్యూజిక్ సౌండ్స్తో ఎంజాయ్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రోడ్ల మీదకి చేరి యువత ఏ రకంగా నిన్న రాత్రి పలు కూడలలో కానీ, పలు చౌరస్తాల్లో కానీ, నెక్లెస్ రోడ్లో కానీ, ట్యాంక్ బండ్ మీద కానీ ఎంత రెచ్చిపోయి హడావుడి చేశారు, ఆ కొత్త సంవత్సరం వేడుకల్లో ఏ విధంగా పాల్గొన్నారు అనే అంశం నిన్న ప్రత్యక్షంగా కూడా మనం చూసాం. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న యువత, ఇదే ఉత్సవాల్లో పాల్గొనే యువతపై పోలీస్ శాఖ కొరడా జల్పించిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక పెద్ద ఎత్తున పలు చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏర్పాటు చేసి యువతను కట్టడి చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం నిన్న రాత్రి ఒక్కరోజే 1241 కేసులు పోలీసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అందులో మాదాపూర్ పిఎస్ పరిధిలో 98, రాయదుర్గంలో 45, గచ్చిబౌలిలో 86, నార్సింగ్లో 81, రాజేంద్ర నగర్లో 57, చేవెలలో 37, శంషాబాద్లో 67, షాద్ నగర్లో 33, మియాపూర్లో 253 కేసులు, కుకట్పల్లిలో 123 కేసులు, బాలనగర్లో 70, జీడిమెట్లలో 80, అల్వాల్ 73, కేపీహెచ్బి 75, మేడ్చల్ 63. మొత్తానికి ఇవన్నీ కనుక చూసుకుంటే 1241 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులని పోలీసులు ట్రేస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వెహికల్ వారీగా టూ వీలర్స్ 938 టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇక 21 త్రీ వీలర్స్ అంటే ఆటోలు అట్లాంటి వాటిని 21 వాహనాలను సీజ్ చేశారు. ఇక కార్లని 4 వీలర్స్ని మాత్రం 275 కార్లని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్గా గుర్తించిన పరిస్థితి. ఇక హెవీ వెహికల్స్ అంటే లారీలు అట్లాంటి వాటిని 7 లారీలను కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఏజ్ వారీగా చూసుకుంటే, వయసు వారీగా చూసుకుంటే 18 సంవత్సరాల లోపు ఎవరిని కూడా గుర్తించలేదు. 18 నుంచి 25 సంవత్సరాల లోపు యువకులని 382 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 26 నుంచి 35 వయసు గల వారిని 536 మందిని అదుపులోకి తీసుకున్నారు. 35 నుంచి 45 వరకు 239 మందిని, 46 నుంచి 60 ఏళ్ల వయసు వారిని 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక 61 అండ్ అబవ్ 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ విచ్చలవిడిగా రోడ్ల మీదకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పరిస్థితిలో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి 1241 మందిని నిన్న పోలీసులు ఇదే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించుకున్నారు. కానీ తాగి వాహనం నడిపితే ఎంత ప్రమాదమో పోలీసులు మొదటి నుంచి కూడా హెచ్చరిస్తున్నారు. 30వ తారీఖు సాయంత్రం కూడా సైబరాబాద్ కమిషనర్ ఒక విలేకరుల సమావేశం నిర్వహించి రూల్స్ ఎలా ఉండబోతున్నాయి 31st నైట్ అనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. తాగి ఏ ఒక్కరూ కూడా రోడ్ల మీదకి రాకూడదు అనే ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా 1242 మంది ఈరోజు ఇదే తాగి వాహనాలు నడుపుతూ బుక్ అయ్యారంటే ఏ స్థాయిలో వీళ్ళందరూ ఇటు రూల్స్ని అతిక్రమించారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మద్యం ఏ విధంగా ఏరులై పారిందో అంతే స్థాయిలో యువత కూడా రోడ్ల మీదకి వచ్చి ఇదే వాహనం నడిపారు మద్యం సేవించి. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళ వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు న్యూ ఇయర్ జోష్లో కొంతమంది పోలీసులకు తాగి వాహనం నడుపుతూ దొరికిపోవడం ఇది కొంచెం బాధాకరం. అయినప్పటికీ కూడా పోలీసులు రూల్స్ ఫ్రేమ్ చేశారు కాబట్టి దానికి లోబడి ఉండాలి కాబట్టి ఇక వీళ్ళందరూ దొరకడం కూడా దురదృష్టకరమే. ఇక మొత్తాన్ని చూసుకుంటే కనుక ఒక పక్క ప్రమాదం, మరో పక్క ప్రమోదం, ఈ రెండు కలిపి న్యూ ఇయర్ వేడుకలు ఈ రకంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.